ఇంకొక శృతి, ముగ్గురు కలిపి మిక్స్ చేసి మళ్ళీ కొడుతున్నారు అన్ని కలిపి. ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవాలి పాపం, పొద్దున్న తెచ్చారు చచ్చిపోయింది అది ఆల్మోస్ట్. సెట్ చేయడం వరకే ఎక్కడో కొడుతుంది సీనా. మీ మెడ అటు ఇటు కదండి కుట్టేశారు అనుకోండి, రేపు కూడా కంటిన్యూ. నీ బొందరా నీ బొంద. ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది కదా, ఎక్కడో కాదు, మన రాధమ్మ కూతుర్లో. రెగ్యులర్ హెయిర్ స్టైల్ యాజ్ ఇట్ ఈజ్. మాన్సి, శృతి అండ్ ఇంకొక శృతి, ముగ్గురు కలిపి మిక్స్ చేసి మళ్ళీ కొడుతున్నారు అన్ని కలిపి. పూల జడ ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవాలి పాపం, పొద్దున్న తెచ్చారు చచ్చిపోయింది అది ఆల్మోస్ట్. నాది చూడండి అసలు ఆల్మోస్ట్ అది చచ్చిపోయింది అది. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉందో, ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఇంకొక 1-2 hours అయితే అయిపోద్ది. అంతే, మా వాళ్ళు అలా తీస్తారనమాట. ఇంతమంది కష్టపడుతున్నాం. వస్తుందా తీసేటప్పుడు నాకు? వస్తుంది, థ్రెడ్ కట్ చేసేయడం కదా, ఇది సెట్ చేయడం వరకే. ఎక్కడో కొడుతుంది సీనా. తీసేటప్పుడు నేను ఇప్పటి వరకు పూల జడ వేయించుకోవాలా, అంటే ఇలా వేస్తారు కదా, ఇది వేయించలా, నార్మల్ వేపిస్తా కానీ ఇట్లా వస్తుంది. ఇది ఇప్పుడు కాదు టైప్ ఇది కదా, ఇప్పుడు కాదు. మరి ఎందుకు మన వాళ్ళు ఇదే తీసుకొచ్చారు? ఇవి మనకి ఇవే వాడతారు ఎక్కువ. తక్కువ మేడం ఎట్లుందంటే ఏదన్నా చిరిగిపోతే కుట్టని చూసాం, అలా కొడతారా? చిరిగిపోతే కొడుతున్నట్టుందా? ఓడకూడదని వాళ్ళు ఏం కాదు కానీ కొంచెం మనం హెడ్ అటు ఇటు తిప్పుతాం కదా, అప్పుడు పెయిన్ అప్పుడు ఏంటంటే జారిపోయింది అనమాట. మీ మెడ అటు ఇటు కదండి బాగుంది, బాగా చెప్పావు. కంటిన్యూటీ రేపు కూడా ఉంటుంది మేడంకి, అట్లా మళ్ళీ తీయడం పీయడం ఏమో ఉండవు. నాకు నిన్న జిమ్ లో ఒక లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు ఇది కూడా మెడ కూడా ఫ్రాక్చర్ అయితే ఇంక నేను షూట్కి వచ్చినట్టే. ఫీల్ మ్యామ్? ఫీలా ఒక అరగంట అయితే చెప్తా. రకరకాలుగా ఉంది మాస్టర్. ఒక అరగంట అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది నాకు పెయిన్. నైట్ వరకు ఉంచుకోవాలా ఆల్మోస్ట్, నాకు తెలుసు సీన్ మొత్తం ఇంకా లాస్ట్ ఇదే కాబట్టి నైట్ 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఆ సీన్ అయిపోయే వరకు అయ్యచ్చు. అందుకే మ్యామ్ రేపటి దాకా అంటే కుట్టేశారు అనుకోండి, రేపు కూడా కంటిన్యూ. నీ బొందరా నీ బొంద.
తీసేయాలా హెయిర్ రా, అది హెడ్ రా. ఆల్రెడీ కుట్టేసారు పాపం, సగం ఆల్మోస్ట్ కుట్టేసారు. రేపు పేపర్లో వస్తుంది. ఒక్క సీన్ కోసం ఏంటదక్క నేమేంటి ఏదిదా పూల జడ, పూల జడని కుట్టించుకున్నా. శృతి మహేష్ శృతి మ్యామ్ టైటిల్ బాచిక. ఇందాక ఏదో అంటే పాచకం అని. బాచికం అది పాచకం కాదు, బాచకం. సరే చదువుకోలేదు ఏలుముద్ర కానీ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మరి అలాంటప్పుడు అది ఎలా తెలుసు? ఇది మన ప్రొడక్షన్ ఇచ్చిన జ్యువెలరీ, అది నా జ్యువెలరీ. సో రెండిట్లో ఏది ప్యూర్ బంగారం. ప్యూర్ బంగారం కాదు, అంత బంగారం ఉంటే మన చేతులు ఎందుకు పెడతారు వాళ్ళు? ఇది కూడా మేడం ఎన్ని పెళ్ళిళ్ళు మీకు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఐ మీన్ సారీ, సీరియల్ ఎన్ని పెళ్ళిళ్ళు? సారీ అండి, సీరియల్ ఎన్ని పెళ్ళి? సీరియల్లోనా రాధమ్మ కూతుర్లో ఒక 10-12 సార్లు. అవును, చాలా సార్లు అయింది. అయ్యి ఆగిపోద్ది, లేకపోతే ఆ హస్బెండ్ని చంపేస్తాను, మళ్ళీ ఇంకొకరినిచ్చి చేస్తారు, అలా చాలా పోయి. అంతకుముందు సీరియల్లో ఒక 3 అయినట్టు. రియల్ లైఫ్లో అవుతాయలేవు కానీ ఈ రియల్ లైఫ్లో మాత్రం పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు నాకు. ఇప్పుడు కూడా పెళ్ళి. ఇప్పుడు రెడీ అయినట్టు మీ పెళ్ళి కూడా ఇందులో రెడీ అస్సలు అవ్వను నాకు తెలిసి. రిజిస్టర్ మ్యారేజ్ చేసి చేసి అంటే ఇవి పెళ్ళి చేసి 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 చిరాకు వచ్చేసింది అబ్బా. రియల్ లైఫ్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు నాకు తెలిసి. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ ఈ జడతో ఇది అంటే ఈవినింగ్ వరకు మేనేజ్ చేయాలి కదా. ఇప్పుడు ఒక పెళ్ళి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళిలాగే చేస్తారు కాబట్టి, సో మొయ్యాలి కాబట్టి, మిమ్మల్ని నమ్మించాలి కాబట్టి. మరి నిజంగానే పెళ్లి కూతురులో ఉన్నారు. ఈ డ్రెస్లో నీకు ఈ గెటప్లో పెళ్లి కూతురు ఎలా కనిపించాను ఒక్క మాట చెప్పవా నాకు? అంటే అది ఇది ఈ డ్రెస్లో, అది కూడా హెడ్ 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 చూస్తే అట్లా అనిపించింది. హెడ్ ఇంకా ఏం పెట్టలేదు కదా. మీరు రెడీ అయ్యారు కదండి. శారీ కట్టేసిన తర్వాత జ్యువెలరీ వేసేసుకున్నాం, అప్పుడు లుక్ వస్తుంది, అప్పుడు పెళ్ళనొచ్చు. కంప్లీట్గా లుక్ వచ్చేస్తుంది. తను ఆల్మోస్ట్ అన్ని వెడ్డింగ్స్కి చేస్తుంది, టక్క 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 చేసేస్తుంది. గెస్ట్ అపీరెన్స్ అంటే మీకోసం స్పెషల్గా నా కోసం. ఇంకా ఇది నా దెబ్బకి ఇది కూడా రావట్లేదు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావా? ఓ ఇంత పెద్దది అయిపోయింది కదా బొట్టు, చాలా పెద్దది అయిపోయిందా? బాగుందా? ఓకే ఓకేనా? ఫస్ట్ మీరు డ్రెస్ చేంజ్ చేయండి, లుక్ తెలుస్తుంది. అప్పుడు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇవన్నీ వేస్తే. సో ఇప్పుడు చూసారు కదా ఈ డ్రెస్కి ఏమన్నా సెట్ అవుతుందా? ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత చూద్దాం లుక్ మారిందా లేదా అనేది. అందరూ వచ్చేస్తూనే ఉన్నారు రెడీయా రెడీయా అని చెప్పి. పెళ్లి సారీ అయితే ఇది ఆల్మోస్ట్ మనం చాలాసార్లు రిపీట్ చేసిన సారీయే. ఇది డ్రెస్సింగ్ రూమ్ వచ్చేసాం. చాలా డిఫరెంట్గా ఉన్నాను కదా ఈ గెటప్లో. ఇది నో వెనక ఇంకా చూడలేదు నేను ఇంతవరకు, యాక్చువల్లీ కనపడట్లేదు. నైస్. ఫుల్ లుక్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. యా గెట్ రెడీ, స్టార్ట్.
ఏంటంటే హెడ్ పెయిన్ వచ్చేసింది. హెడ్ ఉంది చూడండి, మొత్తం పూల జడ. ఇది అనవసరంగా కమిట్ అయ్యా. ఫ్లవర్స్ పెట్టేసుకోవాల్సింది, కమిట్ అయిపోయాను. బట్ ఆఫ్టర్ ఏంటంటే ఈ షూట్లో ఇప్పుడు నుంచి మొత్తం విలనిజం బయటకు వస్తుంది. చూడాలి ఆఫ్టర్ ఫైట్ ఏంటి అనేది. లెట్స్ సీ. ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది కదా, ఎక్కడో కాదు, మన రాధమ్మ కూతురులో సేమ్ ఫాదర్ క్యారెక్టర్. సో ఇక్కడ కూడా రిపీట్ అనమాట. ఇక్కడ నాకు ఎవరూ లేరు, ఫస్ట్ డే తెలియదు అన్న టైంలో నాకు ఫస్ట్ కనిపించారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, డాడీ క్యారెక్టర్ చేస్తున్నారు. ఎలా అక్కడ నుంచి మళ్ళీ సేమ్ శృతి, మళ్ళీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది శృతి. నేను చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి మోర్ ఓవర్ నా వైఫ్ క్యారెక్టర్ సుమనశ్రీ గారు, అసలు 25 years బ్యాక్ మేము ఇద్దరం కలిసి చేసామండి. 25 years బ్యాక్? యా. అప్పుడు నాకు లవర్ క్యారెక్టర్ నాకు. ఇది మాత్రం బాగుంది. కానీ మళ్ళీ 25 years తర్వాత ఇప్పుడే వర్క్ చేయడం చాలా చాలా మంచిగా అనిపించింది. రియల్లీ చూసిన తర్వాత ఇంకా నాకు కొత్తగా అనిపించట్లేదు. అవును, నాకు కూడా కొత్తగా అనిపించింది. ఫస్ట్ డే కూడా అక్క కనెక్ట్ అయిపోయారు. నాకు మదర్ క్యారెక్టర్ కదా, ఫస్ట్ డే ఒక 5 minutes అలా మాట్లాడుకున్నాం, కనెక్ట్ అయిపోయారు. ఇంకా ఒక సీన్ చేస్తాం, అవుట్ అయిపోయాయి. సో చూసారు కదా మా ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్. మీరు సీరియల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూసారు కదా. సో మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. అండ్ నేనైతే చాలా కష్టపడుతున్నాను, ఎందుకంటే ఈ జడ, ఈ శారీ, ఈ జ్యువెలరీ చాలా కష్టంగా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుకోవాలంటే ఎంత టైర్డ్ ఉంటుంది అబ్బా. అండ్ ఇంకొకటి ఏంటంటే షూట్లో ఫస్ట్ ఇక్కడ డెకరేట్ చేశారు, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేశారు. అక్కడ అనమాట పెళ్లి సీన్స్ అన్నీ. పెళ్లి సీన్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిందే కదా. హీరోకి విలన్కి పెళ్లి జరుగుతూ ఉంటుంది, మధ్యలో హీరోయిన్ వస్తుంది, హీరోయిన్తో హీరో జంప్, ఇంత జరిగేది. మధ్యలో విలన్ నిజంగా అంటారు కానీ విలన్ అని మేము చాలా అమాయకులం. ఎందుకంటే బాగా ఇష్టపడతాం హీరోని, ఇష్టపడిన టైంకి హీరోయిన్ వచ్చి తీసుకెళ్ళిపోద్ది. మరి మాకు కోపం వస్తుంది కదా, అందుకే రివెంజ్ తీర్చుకుంటాం. మేము మంచోళ్ళమే, కాకపోతే మీకు అలా కనిపిస్తాం నెగిటివ్గా. హీరోయిన్ని ఏదో చంపడానికి అవి చిన్న చేస్తూ ఉంటాం, అది రియల్ లైఫ్లో చేస్తూ ఉంటారు. చేయొద్దు ఎవరు చేయొద్దు రియల్ లైఫ్లో, ఎందుకంటే అవి పెద్ద మర్డర్స్ కాబట్టి చేయొద్దు. నేనైతే ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్లో మర్డర్సే ఎక్కువ చేసేసాను. హస్బెండ్ని చంపేస్తాను, పైనుంచి తోసేస్తాను. మీరు చూసే ఉంటారు రాధమ్మ కూతురులో ఎన్ని మర్డర్స్ చేశారో నాకే తెలియదు. సో అన్ని మర్డర్స్ చేసిన తర్వాత ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్లో కూడా సేమ్ మనకి శృతి క్యారెక్టర్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ నా ఫేవరెట్ నేమ్ అండ్ నాకు బాగా ఇష్టమైన పేరు. అండ్ మీ అందరూ నన్ను అంత పైకి, ఆ పేరుని పైకి తీసుకొచ్చారు మీరందరే. చాలా హ్యాపీ అనమాట ఆ పేరు మళ్ళీ రిపీట్ అవ్వడం. అండ్ దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ డే నాకు షార్ట్ డ్రెస్ అండ్ స్కర్ట్స్ అనమాట. ఆ డే నా పేరు కామాక్షి. ఓకేనా, ఫస్ట్ నా పేరు కామాక్షి. అండ్ నాకు ఎక్కడో కొడుతుంది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. లేదు కామాక్షి నా డ్రెస్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడాను అనమాట. ఆల్మోస్ట్ సీన్స్ కూడా జరిగిపోయి, మీరు చూడొచ్చు ఎపిసోడ్లో కూడా సీన్స్ ఆల్మోస్ట్ జరిగిపోయి. కామాక్షి అనే పేరుతోనే జరిగిపోయింది ఒక ఎపిసోడ్. తర్వాత నాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా కొడుతుంది. లేదు ఎక్కడో కొడుతుంది. కామాక్షి ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ట్రెడిషనల్ అయితే ఓకే కదా అనుకున్నా. ఆ టైంలో నేను వెళ్ళి అడగడం, మా వాళ్ళు ఓకే చేయడం, ఏ పేరు పెట్టాలంటే నేను ఊరికే సరదాగా శృతి అన్నా. ఓ యా శృతి అన్నది. హ్యాపీ ఇంకా, ఎందుకంటే ఆ పేరు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సేమ్ మనకి తెలిసిందే. యాక్చువల్లీ ఏంటంటే అంత టైం లేక కాస్ట్యూమ్ కూడా ఎలా పడితే హడావిడిగా రెడీ అయ్యా. కాకపోతే పెళ్లి కూతురు గెటప్ లుక్ అయితే వచ్చింది. మా హస్బెండ్ అన్నాడు, వాడు అక్క ఇది నార్మల్ రెడీ అవ్వకముందే వచ్చిందా గెటప్, లుక్ వచ్చేసింది అన్నాడు పెళ్లి కూతురు. అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో ఫైనల్ లుక్ ఇది. రెడీయా ఉంటారు చూడండి పాపం అసిస్టెంట్ డైరెక్టర్స్ తిరుగుతూనే ఉంటారు పాపం వాళ్ళు. ఎలా అంటే మేము రెడీ అయ్యి ఒక 10 minutes బయటికి వస్తున్నామనగా రెడీ కరెక్ట్గా 10 times అయినా అంటారు వాళ్ళు రెడీ అని. పాపం వాళ్ళ కష్టం వాళ్ళది, మేము అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు మేము కూడా వస్తాం పో అంటాము. అలా జరిగింది. కానీ షూట్లో ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాం కదా. సో ఆర్టిస్టులు అందరితో ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, ఎక్కువ మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటాం షూట్స్. అండ్ మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎండలకి, మా మేకప్కి అండ్ ఆ లైటింగ్స్కి స్కిన్ టోన్ పక్కా దొబ్బిద్ది మాకు. అందుకే మేము ఆ ట్రీట్మెంట్లు అవి నేను పెడుతూ ఉంటాను కదా ఇన్స్టాగ్రామ్లో.
సో దానివల్ల అనమాట. ఇప్పుడైతే పెళ్లి సీన్స్ జరగలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంట్రొడక్షన్ వరకు అయిపోయింది. మీరు పెళ్లి సీన్స్ మొత్తం చూస్తే ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇది నాకు సెకండ్ డే కాబట్టి ఆర్టిస్టులు అందరూ కొంచెం ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు. నాకు కొంచెం మాట్లాడడం కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నా ఆర్టిస్టులతో మాట్లాడడానికి, అంటే ఫ్రెండ్స్ అవ్వడానికి. సో ఆఫ్టర్నూన్ 2 days కాబట్టి కొంచెం సెటిల్ అయ్యారు. చూడాలి ఇంకా అనమాట. నాకు ప్రేమెంత మాత్రం రాధమ్మ కూతురు అయితే మీ అందరికీ తెలుసు, మేము ఎంత హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాము. ఆల్మోస్ట్ ఈ సెట్ కూడా అలానే ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. మేము చూసుకుంటే మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియోలో మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డైరెక్టర్ సార్ కానీ, లేకపోతే కెమెరామ్యాన్ గారి కానీ చాలా ఫన్నీగా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ సీన్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ సీన్ ఎలా ఉంటుందో కూడా చూసేయండి, ఓకేనా? నేను మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ అక్కడ, బట్ సీన్స్ అయితే మీరు చూస్తారు, ఓకేనా? ఈ లుక్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా మీకు? రాధమ్మ కూతురుదే. సో పిక్ అడిగితే ఇచ్చాను, భలే సెట్ చేశారు. అబ్బాయికి ఆ అబ్బాయి ఫోటో వేరే, నా ఫోటో వేరే, బట్ 2 ఫొటోస్ కలిపి భలే యాడ్ చేశారు, బాగుంది. ఇది ఇప్పుడు ఫ్లెక్సీ తీసే టైంకి తీసుకుని వెళ్ళిపోతున్నారు చూడండి. ఇదైతే తిరుగుతుంది, 4-5 ఇల్లు తిరిగింది ఇప్పటికి. రెడీ
చూస్తున్నారు కదా నా పెళ్ళి ఎలా జరుగుతుందో, ఎంత బాగా జరుగుతుందో. జరగట్లేదు, ఆగిపోయింది యాక్చువల్లీ. సో విలన్ పెళ్ళి ఎప్పుడైనా ఆగిపోతూనే ఉంటుంది. కామన్ డైలాగ్ ఒకటి ఉంటా చూడండి, ఆపండి అని. సో ఆపండి అనే డైలాగ్ కూడా ఇప్పుడు వచ్చిందనమాట. అది పోలీస్ వాళ్ళు వచ్చి ఆపేస్తారు. నెక్స్ట్ ఏంటనేది మీరు ఎపిసోడ్లో చూడాల్సిందే. మొత్తం చెప్పుకుంటూ వెళ్తే మన సీరియల్ తెలిసిందే కదా. నేను రాధమ్మ కూతురు 5.5 years చేశాను. బోరే కొట్టలేదండి, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఫస్ట్ శృతి క్యారెక్టర్, ఫస్ట్ నా కోడలు బంగారం సోనీ క్యారెక్టర్ అవ్వచ్చు, శృతి క్యారెక్టర్ అవ్వచ్చు, అండ్ అలాగే మాన్సి క్యారెక్టర్ మళ్ళీ అగైన్ జాబిల్లి కోసమే ఆకాశం అల్లేలో కూడా శృతినే రిపీట్ అయిందనమాట. సో మీ అందరికీ శృతి అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ శృతి 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 అని కామెంట్స్ పెట్టడం, అండ్ అలాగే ఎవ్రీ టైం బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపట్టి అదే పేరుతో పిలవడం, ఆ పేరు నాకు నిజంగా చాలా కలిసి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఇప్పుడైతే పవర్ పోయిందబ్బా. పవర్ పోయిన వెంటనే కొంచెం బ్రేక్ ఇచ్చేసేసి స్నాక్స్ తినేసి వచ్చేయండి అన్నారు. అండ్ హడావుడిగా జరుగుతుంది. మీరైతే ఇలాంటి కాస్ట్యూమ్ ఇంత హెవీగా రెడీ అయిన మూమెంట్ ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను చూసి రిప్లై ఇస్తాను. ఓకేనా? పెళ్ళికో లేకపోతే బ్రదర్ మ్యారేజెస్కో లేకపోతే మీ మ్యారేజెస్కో రెడీ అయి ఉంటారు కదా. నేనైతే ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ఇప్పుడు చీకటి అయిపోయింది. మార్నింగ్ కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా బాగుండేది. ఇప్పుడు చేంజ్ అయింది క్లైమేట్. ఇప్పుడు చాలా కూల్గా ఉంది బయట. ఈ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది లొకేషన్. బట్ చూపిద్దాం అనుకున్నా కానీ చీకటి అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అబ్బా, అంత బిజీ ఉన్నాను. ఎనీవేస్ మీరు చూసారు కదా. అండ్ హ్యాపీగా జరిగింది. ఆర్టిస్టులు ఎవరితో మాట్లాడలేదు అని అనుకోవద్దు, మాట్లాడించలేదు అని. బికాజ్ నాది సెకండ్ డే కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది, వాళ్ళకి నాతో మాట్లాడడానికి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా నేను మీ ఆర్టిస్టులందరితో ఒక గేమో ఏదో ఒకటి ఆడి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది కొంచెం క్లమ్జీగా ఇవాళ పెళ్లి సీన్స్ లేకపోతే మంచి గేమ్ ఆడి చూపించేదాన్ని. ఏదైనా మంచి పోటీ పెట్టి గేమ్ ఆడి మీ అందరికి చూపించేదాన్ని వీడియో. పవర్ పోయింది, బ్రేక్ ఇచ్చారని చెప్పాను కదా. ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు మాకు పునుగులు. ఆయిలీ ఫుడ్ అయినా మాకు తప్పదు, తినాలి. ఎందుకంటే 12 వరకు మళ్ళీ మధ్యలో డిన్నర్ ఉంటుంది కాబట్టి టైం పట్టింది, తినాలి. అండ్ ఇలానే మాకు షూట్స్లో ఏంటంటే ఒకరోజు మ్యాగీ, ఒకరోజు చాట్, ఒకరోజు ఇలాంటి మార్నింగ్ పూరి. ఇది తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ అలాగే కాఫీలు, టీలు అన్నీ బాగుంటాయి. సో ఇదైతే మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ ఈరోజైతే పునుగులు ఇచ్చేసేసారు. ఇవి తినేసి మళ్ళీ షూట్కి స్టార్ట్ అయిపోవాలి. మా అమ్మ ఉంటే హ్యాపీగా తినిపించేదనమాట నాకు, ఇదంతా లేకుండా ఇది పోకుండా. మా అమ్మ ఉంటే హ్యాపీగా నాకు ఏ పని ఉండేది కాదు. హాయిగా కూర్చొని షార్ట్ చేసుకొని వచ్చి కూర్చునేదాన్ని. అన్నీ మా అమ్మ చూసుకునేది. బట్ ఇప్పుడు నేను అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత చూద్దాం మరి. ఓకేనా? ఈ జ్యువెలరీ అన్నీ నేనే సెట్ చేసుకొని వేసుకోవాలి. పాపం అసిస్టెంట్ నాతో పాటు కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్ట్ పక్కన అసిస్టెంటే. వాళ్ళు బాగా కష్టపడతారు పాపం. ఓకే, ఎనీవేస్ పునుగులు తిన్న తర్వాత మళ్ళీ వస్తాను. బాయ్. ఓకేనా? మరి ఎలా ఉంది వీడియో, ఎలా నచ్చింది? నేనైతే చాలా టైర్డ్ అయిపోయి, అండ్ నాకు తెలిసి ఇవాళ 12 అవుతుందంట. మా లొకేషన్స్లో తెలిసిందే కదా షూట్స్ అంటే. మీరు అనుకుంటారు చాలా ఈజీలే అని. ఈ మేకప్ వేసుకొని, ఇదే కాస్ట్యూమ్ వేసుకొని, మార్నింగ్ నుంచి ఆ లైట్స్ ముందు నించొని, ఆ కెమెరాస్ ముందు యాక్టింగ్ చేసుకుంటూ నించోవాలంటే మాకెంత ప్రెషర్ ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ షూట్ కూడా హడావుడి. అంటే కొన్ని సీన్స్ ఎంజాయ్ చేస్తాం అనమాట. అంటే పీస్గా ఉంటుంది. బట్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ సీన్స్ ఏంటంటే మ్యారేజ్ సీక్వెన్స్ కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటుంది అనమాట. రెడీ అయ్యేది మొత్తం కొంచెం చూపించా మీకు నచ్చి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం, మంచి వీడియో చేస్తాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకేనా? కామెంట్, సబ్స్క్రైబ్ కూడా. ఓకేనా? బెల్ ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.